అయ్యో మీరు దుమ్ము దులపాల్సింది మీ ఇంట్లో ఉన్న సామాన్లకు కాదు. బూజు పట్టిన మీ బుర్రలకి దుమ్ము దులపాలి. మలినమైపోయిన మీ మనసుల్ని కడిగి శుభ్రం చేయాలి. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? తెలుగే మాట్లాడుతున్నాను. నీ గురించి తెలుసుకునే మాట్లాడుతున్నాను. సువర్ణ, ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. ఇలా అర్థం పర్థం లేకుండా నానా యాగి చేయకు. నేను గొడవ చేసే దానిలాగా కనిపిస్తున్నానా? సరే, అలాగే అనుకో. మరి నీ భార్య, నీ గారాల పట్టి నీ రెండో కూతురు, వాళ్ళు అమాయకులనా నీ ఉద్దేశం? సువర్ణ, మర్యాద మర్చిపోయి మాట్లాడితే నీకు బాగోదు. సరే, మర్యాద లేదు నాకు. మరి సిగ్గు ఎగ్గు ఉన్నాయా మీకు? నీతి నిజాయితీ ఉన్నాయా? పిన్ని, మేము ఎలాంటి వాళ్ళమో మాకే కాదు, అందరికీ తెలుసు. ఆ తెలుసు తెలుసు. పైకి మాత్రం కడిగిన ముత్యాలాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పరమ చెత్త. మా మనసులు చెత్త అయితే మేము వెనుకున్న వాళ్ళ మనసులేంటి? వాటిని మేము వేటితో పోల్చాలి? నీకు మా గురించి మాట్లాడే అర్హతే లేదు. పైకి మాత్రం ప్రవచనాలు చెప్తూ చేసేవన్నీ దొంగ పనులు. అంతగా ఏం చేశాం సువర్ణ? అసలు మా మీద ఇంతగా ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఆ వీడియో కావాలనే మేము అలా మాట్లాడాము. మరేమో అత్తయ్య గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం చెప్తావు రాధా? ఆ వీడియో నిజం కాదని చెప్తావా? నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కాదమ్మా. మాట్లాడుకో, దయచేసి మాట్లాడుకో. ఛీ, ఛీ. మీది ఒక జన్మేనా? మీవి ఒక బతుకులేనా? ఏదో నీతి నిజాయితీలో మా ప్రాణం అన్నారు. ఆత్మాభిమానం, పరువు, ఆస్తి అన్నారు. మరి మీ కూతురు చేసిన పనేంటి? అనడానికేముంది? నోరుంది కదా, నరం ఎటు తిరిగితే అటు మాట్లాడొచ్చు. అన్నయ్య, కృష్ణ, మీరిలా చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకింత మోసం చేశారు? నేను మొదటి నుంచి అదే అంటున్నాను కదా. వీళ్ళు మంచిదనం అనే ముసుగేసుకొని బాగా బతుకుతున్నారు. వీళ్లలో మోసం నర నరాన ఉంది. వీళ్ళ అంతిమ లక్ష్యం డబ్బున్న వాళ్లే. అందుకే తారగారి ఇంటిని ఎంచుకున్నారు. వంచన చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే కాదు, సమాజానికి దూరంగా ఉంచడం చాలా మంచిది. రాధాబాబు, వీళ్ల ఉచ్చులో నువ్వెలా చిక్కుకున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా వీళ్లతో కలిసి మమ్మల్ని మోసం చేశావు. అందుకే నీ చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చాను.
కడుపుతో ఉన్న నీ చెల్లెలి జీవితం నా ఇంట్లో బావుండాలంటే నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టాలి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాధా, నీ స్వార్థం కోసం నా కూతురి జీవితాన్ని పణంగా పెడతావా? ఏంటి రాణెమ్మా, ఇప్పుడేం చెయ్యాలి చెప్పు? మీ కుటుంబం అంతా ఆడిన నాటకానికి ఏ శిక్ష వెయ్యాలి? తారగారు, ఈ తప్పులో మా కుటుంబానికి ఏ సంబంధం లేదు. దయచేసి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. ఏంటే, నిన్నొక్కదాన్నే అనాలా? మీ అమ్మకి నాన్నకి సంబంధం లేదా? మీ అందరిది ఒకటే మాట, మీ అందరిది ఒకటే మార్గమని మా అందరికీ తెలుసు. వందలాది పెళ్లిళ్లు చేశామని పేరే కాని కూతురు వరుసైన నా జీవితాన్ని నాశనం చేశారు. ఈ విషయం బయటికి తెలిస్తే మన పరువు ఏమవుతుంది? రేపు తలెత్తుకుని ఎలా తిరగాలి? అమ్మా, అమ్మా, వద్దు, ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. అది కాదు రాణమ్మా. వద్దు, మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరు రావద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. పోయింది, పరువు మొత్తం పోయింది. నేను ఇన్నాళ్ళు పెట్టుకున్న పరువు ప్రతిష్ట అన్ని మట్టి కొట్టుకుపోయాయి, అన్ని మట్టి కలిసిపోయాయి. రావద్దు. రాణమ్మా దగ్గర, రాణమ్మా అత్తయ్య గారు, రాణమ్మా, 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 రాణమ్మా అత్తయ్య గారు, రాణమ్మా, అత్తయ్య గారు, అత్తయ్య గారు, రాణమ్మా, రాణమ్మా, అత్తయ్య గారు.